స్టోరీ చెప్పవా? బోరు కొడుతుందా? మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నీకు ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం ఒక రాజు వద్ద ఏకనాథుడు అనే ఆంతరంగికుడు ఉండేవాడు. అతను రాజుకు చాలా విశ్వాసపాత్రుడు. ఒకనాడు ఏకనాథుడు తన ఇంటి పెరడులో ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేస్తుండగా పూర్వకాలం నాటి లంకె బిందెలు బయటపడ్డాయి. వెంటనే అతను భార్యను పిలిచి వాటిని చూపించాడు. ఆమె వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసి గుండెలపైన చేతులు వేసుకున్నది. ఏకనాథుడు బిందెల మూతలు విప్పబోతుంటే ఆమె అడ్డుపడి, మంచి ముహూర్తం చూసి కానీ లంకె బిందెల మూతలు విప్పరాదు, లేకపోతే వాటిలోని ధనం చిల్లర పెంకుల్లాగా కనిపిస్తుంది. ముందు వీటిని ఇంట్లో దాచిపెడదాం పదండి అన్నది. ఏకనాథుడు భార్యకేసి ఆశ్చర్యంగా చూసి, భూమిలో దొరికిన నిక్షేపం న్యాయంగా రాజుకు చెందాలి, అది మంది ఎలాగవుతుంది అన్నాడు. మన ఇంట్లో దొరికింది రాజు సొత్తు ఎలా అవుతుంది? దాన్ని మనమే అనుభవించాలి అన్నది భార్య. ఆమెతో వాదించడం ఇష్టం లేక ఏకనాథుడు లంకె బిందెలను లోపలికి తీసుకుపోయి అటక మీద దాచాడు. ఇదంతా పొరుగింటి పుండరీకాక్షుడు అనుకోకుండా చూశాడు. అతను తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా, నాకు ఒక చిన్న ధర్మ సందేహం కలిగింది. భూమిలో దొరికిన ధనం ఎవరికి చెందుతుంది అని అడిగాడు. ధనం ఎవరికి ఎక్కడ దొరికినప్పటికీ రాజుగారికే చెందుతుంది. ఇంతకు ఇప్పుడు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని గ్రామాధికారి పుండరీకుడిని అడిగాడు. పుండరీకుడు గ్రామాధికారికి తాను చూసినది చెప్పాడు. ఆ లంకె బిందెలను రాజుకు అప్పగిస్తే నీకు నాకు ఒరిగేదేమిటి? వాటిని దొంగిలించడానికి మాకు సహాయం చేసి సగం వాటా తీసుకో, ఏమంటావు అన్నాడు గ్రామాధికారి. అందుకు పుండరీకుడు సంతోషంగా ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ గ్రామాధికారి కర్కోటకుడు. అతను వీరకుడు అనే వాడి చేత అడ్డమైన దారుణాలు చేయిస్తూ గ్రామ ప్రజలకు సింహస్వప్నంగా ఉంటూ తాను మాత్రం దొరికిపోయేవాడు కాదు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయాక తన భార్య నిద్రపోగానే ఏకనాథుడు మెల్లగా పక్క మీద నుంచి లేచి లంకె బిందెలను పెరట్లోకి తీసుకుపోయి వాటిలోని ధనాన్ని ఓ గుడ్డ మూటలో కట్టి బిందెలను చిల్ల పెంకులతో నింపి లోపలికి తెచ్చి యథాస్థానంలో పెట్టి ఆ మూటను ఇంట్లోనే దాచి నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ న్యాయాధికారి వీరకుడిని పిలిపించి వాడికి చెప్పవలసిందంతా చెప్పి పుండరీకుడి ఇంటికి పంపాడు. పుండరీకుడి సహాయంతో వీరకుడు లంకె బిందెలను దొంగిలించాడు. తన వంతు బిందెను పుండరీకుడు తీసుకొని తన ఇంటికి పోవడానికి వెనక్కి తిరగగానే వీరకుడు వెనక నుంచి పుండరీకుడి తల మీద తన చేతిలో ఉన్న బిందెతో బలంగా కొట్టాడు. పుండరీకుడు స్పృహ తప్పి పడిపోయాడు. వీరకుడు అతని చేతులు కాళ్ళు కట్టి తీసుకుపోయి అతని దొడ్లో పడేశాడు. ఇది గ్రామాధికారి ఆలోచనే. తరువాత వీరకుడు లంకె బిందెలతో తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళక తన ఇంటి దారి పట్టాడు. తాను ఇంత శ్రమపడి సంపాదించిన ధనం గ్రామాధికారికి ఇస్తే అందులో తనకు ఎంత ముట్టుతుందోనని వాడికి అనుమానం వచ్చింది. అయితే ఇంటికి పోతున్న వీరకుడి నెత్తి మీద ధనామని కర్రదెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని నమ్మలేక గ్రామాధికారి దగ్గరలోనే పొంచి ఉండి వాడి ఎత్తు తెలియగానే వాడి తల మీద కొట్టి వాడిని పొదల్లోకి ఈడ్చి లంకె బిందెలు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ఇంటికి పోయి ఆత్రంగా చూసుకుంటే లంకె బిందెల నిండా చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు. తెల్లవారుతూనే ఏకనాథుడు తన భార్యకు తెలియకుండా ధనపు మూటతో రాజుగారి వద్దకు వెళ్ళి లంకె బిందెల మాట చెప్పి ధనం రాజుగారి ముందు పెట్టాడు. అదే సమయంలో అతని పొరుగున ఉండే పుండరీకుడు గ్రామాధికారి మీద రాజుగారికి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఎడంగా నిలబడ్డాడు. రాజు ఏకనాథుడితో, ఇంతకు బిందెలు ఏవి అన్నాడు. వెంటనే పుండరీకుడు, మహారాజా, అవి మా గ్రామాధికారి ఇంట్లో దొరుకుతాయి అని జరిగిందంతా దాచకుండా చెప్పాడు. తనకు శిక్ష పడినా సరే గ్రామాధికారికి శిక్ష పడాలని అతనికి కక్షగా ఉన్నది. రాజు ఏకనాథుడి నిజాయితీకి సంతోషించి బిందెలలో దొరికిన ధనాన్ని అతన్నే తీసుకోమన్నాడు. అప్పటికప్పుడే ఆయన తన భటులను పంపి గ్రామాధికారి ఇల్లు సోదా చేయించి అక్కడ బిందెలు దొరికినందున అతనికి తీవ్రమైన శిక్ష విధించాడు. ఏకనాథుడు ధనంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య లంకె బిందెలను ఎవరో దొంగిలించుకుపోయారండి అన్నది. బిందెలు పోతే పోయాయిలే, అందులోని ధనం మన దగ్గరే ఉన్నది అంటూ ఏకనాథుడు ధనాన్ని ఆమెకు చూపాడు. తాత, స్టోరీ చాలా బాగుంది.